ఇవాళ ఒక చిన్న బాబు స్టోరీ విందాం. 4 years ఏజ్ అప్పుడు ఆ బాబుకి టైప్ 1 డయాబెటీస్ అని డయాగ్నోజ్ అయింది. అంటే ఏంటంటే లైఫ్ లాంగ్ తను ఇన్సులిన్ వాడాలి. ఈ న్యూస్ ఎవరైనా వింటే వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది, అప్సెట్ అవుతారు అండ్ కంగారు పడతారు. కానీ ఆ బాయ్ కంగారు పడలేదు. తను వేరే పాత్ ఎంచుకున్నాడు. డయాబెటీస్ ని ఒక లిమిటేషన్ గా చూడలేదు, డయాబెటీస్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాడు. అండ్ వాడు ఛాలెంజ్ తీసుకున్నాడు అంటే డయాబెటీస్ తన డ్రీమ్స్ కి అడ్డుగా ఉండదని. సో ఆ బాయ్ పెద్ద అయ్యాక అలెగ్జాండర్ జివరేవయ్య, హీఈస్ వరల్డ్ ఛాంపియన్ ఇన్ టెన్నిస్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, తను ఒక గ్రాండ్ స్లామ్ విన్నర్. అందరూ తన పవర్ఫుల్ సర్వ్స్ చూస్తుంటే కొంతమంది రియలైజ్ అయి ఉంటారు తన మధ్యన షుగర్స్ కూడా చెక్ చేసుకుంటుంటాడు అండ్ అది కూడా ప్రాపర్ గా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో విన్ అయ్యి ఇంత సక్సెస్ అయిన వాళ్ళు ఒక స్పోర్ట్స్ పర్సన్ గా తను ఒక్కలే కాదు, చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాసిం అక్రమ్, తను కూడా తన పీక్ కెరీర్ లో కూడా టైప్ 1 డయాబెటీస్ డయాగ్నోజ్ అయింది. తను కూడా తన కెరీర్ వదిలేదు, అప్సెట్ అవ్వలేదు. తన ఆ డయాబెటీస్ తోనే తను ఒక స్వింగ్ మాస్టర్ గా, వరల్డ్ క్లాస్ బౌలర్ గా తను సక్సెస్ గా కంటిన్యూ అయ్యాడు. సో ఇలా చూస్తే మనకి చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. వీలే కాదు, స్విమ్మింగ్ లో గ్యారీ హాల్, ఫుట్బాల్ లో నాచో ఫర్నాండెజ్, ఇంకా చాలా మంది స్పోర్ట్స్ కెరీర్ విత్ టైప్ 1 డయాబెటీస్ చాలా సక్సెస్ అయ్యారు. సో టైప్ 1 డయాబెటీస్ అన్నాక స్పోర్ట్స్ లో చాలా షుగర్ వేరియబిలిటీ అవుతుంది, అప్స్ అండ్ డౌన్. సో దానికి ప్రాపర్ గా మేనేజ్ చేసుకోగలిగితే మీరు మీ డ్రీమ్స్ ని అచీవ్ చేసుకోవచ్చు. సో అందులో డిప్రెస్ అవ్వద్దు. మీరు ఎవరైనా టైప్ 1 డయాబెటీస్ ఉంటే దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు మీ ఏ కెరీర్ తీసుకుని అందులో ఫుల్గా సక్సెస్ అవ్వాలి. అండ్ టైప్ 1 డయాబెటీస్ మీకు ఎప్పుడు కూడా లిమిటేషన్ అవ్వకూడదు. నేను కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ గొల్లా, C.MPP కాలనీ, విశాఖపట్నం. థ్యాంక్ యూ.